ఇగో ఈరోజు బెయిల్ పిటిషన్ సంబంధించిన వాదనలు 12 గంటలకి దానికి సంబంధించిన వివరాలు తెలిసేటువంటి అవకాశం అయితే ఉంది. సో ఈరోజు మరి ఆ యొక్క బెయిల్ పిటిషన్ సంబంధించి యాంటిసిపేటరీ బెయిల్ ఇస్తారా, లేకపోతే 100% ఒకవేళ కోర్టు కనుక న్యాయమూర్తి కనుక ఇందులో యాంటిసిపేటరీ బెయిల్ ఇస్తే కనుక రేపు చరిత్రలో భారతదేశ చట్టాలకు సంబంధించినటువంటి న్యాయస్థానం సంబంధించిన చరిత్రలో ఈ కేసు ఒక రిఫరెన్స్గా మిగిలిపోయే అవకాశం ఉంటుంది. ఈ చట్టం సంబంధించి ఎవరిపైన ఈ కేసు సంబంధించినటువంటి ఏవైతే చట్టాలు కేసులు అయితాయో ఆ కేసులలో అందరూ కూడా ఈ కేసు రిఫరెన్స్గా బెయిల్ అప్లై చేసేటువంటి అవకాశాలు ఉంటాయి. సో ఇందులో మైనర్ కాదు మేజర్ అనేటువంటి ప్రధానమైనటువంటి పాయింట్ వినిపిస్తూ ఉంది. సో ఆ మేజర్ అనేటువంటి చెప్పి బెయిల్ తెచ్చుకుందాం అనేటువంటి ఒక ప్రయత్నం చాలా బలంగా జరుగుతోంది. కానీ ఇక్కడ తెలియాల్సిన విషయం ఏంటంటే ఈరోజు ఒక్కసారి గమనించండి. ఫస్ట్ 8వ తారీఖు నాడు కేసు అయింది. కేసు అయినప్పుడు ఆమె మేజరా అని చెప్పేసి పోలీస్ డిపార్ట్మెంట్ వెరిఫై చేసుకుంటుంది. ఒకటి సరే, ఆ రోజు పోలీసులు తప్పు చేసిరు అనుకుందాం. రెండోసారి భరోసా సెంటర్లో మరి వారి ఇంటికి వెళ్ళిరా లేదా భరోసా సెంటర్కి వెళ్ళి తెలియదు, కానీ క్లారిటీ లేదు. కానీ కుటుంబ సభ్యులతోటి అదేవిధంగా అమ్మాయితోటి స్టేట్మెంట్ తీసుకోవడం జరిగింది. స్టేట్మెంట్ తీసుకున్న తర్వాత సెక్షన్లు 20 సంవత్సరాలకు సంబంధించినటువంటి శిక్ష పడేటువంటి సెక్షన్ పెట్టడం జరిగింది. ఆ సమయంలో పోలీస్ డిపార్ట్మెంట్ ఆమె మేజర్ అని చెప్పేసి కనీసం వెరిఫై చేసి ఉండదా? తర్వాత డీజీపీ సిట్ అధికారిగా డీజీపీ ఎంపికైన తర్వాత ఆమె కూడా నిన్న మొన్న విచారణ చేసింది కదా, ఆ అమ్మాయిని విచారించే ప్రయత్నం చేసింది కదా. మరి ఆ క్రమంలో మేజరా అనేటువంటి విషయం డీజీపీ గారు తెలుసుకోలేదా? 100% ఆ కేసులో ఆమె మేజరా అనేటువంటి దానిలో పూర్తి క్లారిటీ పోలీస్ డిపార్ట్మెంట్ దగ్గర ఉన్నది. కాబట్టి పోలీస్ డిపార్ట్మెంట్ ఒకవేళ ఆమె మేజర్ అని తెలిస్తే పోలీస్ డిపార్ట్మెంట్ బదనాం అవుతుంది కదా. సో ఆమెను మేజర్ అనేటువంటి చెప్పేటువంటి ప్రయత్నాలు బలంగా జరుగుతున్నాయి. సో దానికి సంబంధించిన వాదన కూడా ఈరోజు వినిపించే అవకాశం కనబడుతుంది. నిరంజన్ రెడ్డి అట వైఎస్ఆర్సీపీ రాజ్యసభ ఎంపీ అని చెప్తా ఉన్నారు. ఆయన కూడా నిర్మల్ ప్రాంతానికి సంబంధించిన వ్యక్తి అని చెప్పేసి తెలుస్తుంది. తెలంగాణ సంబంధించిన వ్యక్తే, కానీ ఆంధ్రాలో వైఎస్ఆర్సీపీకి దగ్గర, జగన్కి దగ్గర కాబట్టి ఆయన వైఎస్ఆర్సీపీ తరఫున రాజ్యసభ ఎంపీగా ఉన్నాడు అని చెప్పేసి చాలా స్పష్టంగా తెలుస్తోంది. సో ఆయన మూలాలు కూడా నిర్మల్లోనే ఉన్నాయనేది తెలుస్తోంది. సో ఇందులో మరి ఎంతవరకు ముందుకు పోతుంది ఏంటిది అనేది చూడాల్సినటువంటి అవసరం అయితే ఉంది. చాలా స్పష్టంగా గుర్తుపెట్టుకోండి. ఇది జరుగుతున్నటువంటి పరిస్థితి ప్రస్తుతం. ఈ కేసు సంబంధించినటువంటి డీటెయిల్స్ ఇంకా ఇంకేమొస్తే చూడాల్సినటువంటి అవసరం అయితే ఉంది.